హాయ్ హలో అందరికీ. ఫైనల్‌గా నా శ్రీమంతం వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇది శ్రీమంతం ముందు రోజే నేను ఈ థర్మాకోల్‌తో మదర్ అండ్ చైల్డ్ థీమ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు షార్ట్ వీడియోలో కూడా అప్‌లోడ్ చేశాను కదా! ఇంకా ఇదైతే శ్రీమంతం మార్నింగే. ఫస్ట్ అయితే డెకరేషన్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇలాగా ఇంట్లోనే నేను డెకరేషన్ మొత్తం సింపుల్‌గా అయితే చేసుకున్నాను. మా హస్బెండ్ అయితే బయట చేపిస్తాను సింపుల్‌గా అని చెప్పన్నారు కానీ, మనం ఎంత బయట చేపించుకున్నా కూడా 3,000, 4,000 అయితే అవుతుంది. ఎందుకు ఎలానో నేను చేసుకున్న లుక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఏం అవసరం లేదు నేను ఇంట్లోనే చేసుకుంటానని చెప్పి అంతా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అండ్ నా డెకరేషన్ వీడియో నేను షార్ట్ వీడియోలో కూడా అప్‌లోడ్ చేశాను. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. నిజంగా డెకరేషన్ కూడా చాలా వచ్చింది. ఇంకా ఒకవైపయితే నేను డెకరేషన్ చేసుకుంటున్నాను. ఇంకోవైపు మా రిలేటివ్స్ అయితే తాంబూలం ఇవ్వడానికి తాంబూలం అదే రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాం కదా! అవన్నీ కూడా ప్యాక్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ నాకు ఒకటనిపించింది. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరుగుతుంది కదా! అసలైతే నేను శ్రీమంతం చేసుకోవాలనైతే లేదు. కొన్ని సిట్యుయేషన్స్ వల్ల. కానీ అది అనుకోకుండా మేము 2, 3 డేస్ ముందే అనుకున్నాము. ఇలాగా అంటే లైఫ్‌లో గుర్తుండేది ఇదే కదా! చేసుకోపోతే ఎలాగా అని చెప్పి ఇంకా మా ఇంట్లో వాళ్ళు కూడా అనడం వల్ల ఇంకా ఒప్పుకొని ఇలాగా ఒక 2, 3 డేస్‌లోనే అన్నీ అయితే ఇంకా మేము ప్రిపేర్ చేసుకున్నాము. దేవుడు మనకి మనుషులు అన్యాయం చేసినా గూడా దేవుడైతే అన్యాయం చేయడు. మంచి వాళ్ళకెప్పుడూ మంచే జరుగుతుంది. అది నా విషయంలో చాలా, చాలా సార్లు ప్రూవ్ అయింది. అలాగే నా శ్రీమంతం విషయంలో కూడా. ఇంకా ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే మేము డీమార్ట్‌లో పర్చేస్ చేశాము. నార్మల్‌గా అయితే హ్మ్. నార్మల్ ఫ్లవర్స్‌నే తీసుకుందాం అనుకున్నాం కానీ, మళ్ళీ వాటిని గుచ్చి ఇదంతా కూడా మళ్ళీ ప్రాసెస్ ఎక్కువైపోతుంది. టైమ్ టేకింగ్ కదా అని చెప్పి ఇలాగా ప్రస్తుతానికైతే ఇలా తీసేసుకున్నామనమాట ఆర్టిఫిషియల్‌గానే. ఇంకా ఒకవైపయితే చిన్నగా భోజనాలు గూడా పెట్టుకుంటున్నాము. వంటలు కూడా ప్రిపేర్ అవుతున్నాయి. ఇంకోవైపయితే మేమిలా డెకరేషన్ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాము. అలాగే ఈ చలివిడి విషయానికొస్తే ఆంధ్ర వాళ్ళకి ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా ఇలా పెట్టి పంపిస్తారన్నమాట. ఆడపిల్ల కడుపు చల్లగా ఉంటుందని చెప్పి. చూడండి ఫైనల్‌గా నా డెకరేషన్ అయితే ఎంత వచ్చిందో భలే క్యూట్‌గా అండ్ సింపుల్‌గా బావుంది కదా! నాకైతే చాలా బాగా నచ్చింది. నేను చేసుకున్నానని కాదు, కానీ చాలా బావుంది. మీరే చెప్పండి ఎలా ఉందనేది. ఇంకా మా రిలేటివ్ అయితే ఇలా నన్ను రెడీ చేస్తుంది. టైం కూడా ఎక్కువ లేదు. శారీ కూడా మంచిగా కట్టుకోలేదు. అలాగే టైం లేకపోవడం వల్ల ఎనక హెయిర్‌కి కూడా మంచిగా సెట్ చేసుకోలేకపోయాము. అలాగే ఈ ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ మేము ప్లేట్స్ విడిగా కొని దాన్ని ట్రాన్స్‌పరెంట్ కవర్‌తో అయితే మా హస్బెండ్ ముందు రోజు నైటే ప్యాక్ చేసేసారు మొత్తం కూడా. చూడ్డానికి అసలు అన్నీ కూడా చాలా మంచిగా సెట్ అయ్యాయి. ఏ ఒక్కటి కూడా లోటు లేకుండా సింపుల్‌గా అండ్ క్లాసీ లుక్ అయితే మంచిగా కనిపించింది. ఇంకా ఇలాగైతే మేము కూర్చున్నాము. ఇంకా తెలిసిన వాళ్ళు ఇలాగైతే వచ్చి బొట్టు పెట్టి బట్టలవి ఇస్తున్నారు. తర్వాత నేను శారీ కూడా చేంజ్ చేసుకున్నాను. నేను ఈ శారీని కోంపల్లి అంటే హైదరాబాద్‌లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కోంపల్లి దగ్గర కిసాన్ అని ఒక స్టోర్‌లో అయితే తీసుకున్నాను. శారీ కూడా బావుందని చెప్పి నా షార్ట్స్‌లో చూసి చాలామందయితే చెప్పారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఈ బ్లౌజ్ అయితే నేను ఎప్పుడో కుట్టించుకున్నాను. ఒక 6, 8 మంత్స్ బ్యాకే. కాకపోతే ఇంకా ప్రత్యక్షంగా నా హస్బెండ్, పరోక్షంగా ఆ దేవుడు ఉండి నాకు అంతా కూడా మంచే చేశారు, చేస్తారు కూడా. నిజంగా మా హస్బెండ్‌కి చాలా థాంక్స్ చెప్పాలి.
ఆడపిల్లకి ఇదొక కల కదా! నాకిది కలగానే మిగిలిపోతుందనుకున్నాను కానీ, నిజంగా నాకు ఎంతో హ్యాపీనెస్‌నిచ్చారు. అండ్ ఫైనల్‌గా అయితే ఇలా రిటర్న్ గిఫ్ట్స్ తాంబూలం ఇచ్చాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి.